ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం లక్ష్మీ అనుగ్రహానికి, అలాగే వృత్తి వ్యాపారంలోనూ, కుటుంబ విషయాల్లోనూ అత్యంత అద్భుతమైన ఫలితాలు కలగడానికి రాబోయే అమావాస్య, పితృదేవత ఆరాధన పాయింట్ ఆఫ్ వ్యూలోను దీన్ని దరిశ అమావాస్య అంటారు. అంటే దరిశ అమావాస్య ఇది చాలా విశిష్టమైంది ఆధ్యాత్మికంగా. సాధారణంగా మనందరం కూడా అమావాస్య అంటే భయపడుతూ ఉంటాం. అమావాస్య పితృదేవతల ఆరాధనకి చాలా ప్రాశస్తమైంది. అయితే అది శుక్రవారం కలిసి రావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహానికి అద్భుతమైన మార్గంగా, సుగుణంగా ఉపయోగపడుతుంది. అంటే ఎంత తేలికగా ఈరోజు లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా సరే జాతక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, తంత్రమంత్ర సమస్యలు ఇలాంటి వాటితో బాధపడుతూ ఉన్నా, మీకు సమస్యలకి సమాధానాలు కావాలనుకున్నా చాలా వీడియోలు చేశాను. అయినా నాతో మాట్లాడాలని చాలామంది అడుగుతూ ఉంటారు. మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకోండి. 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో మిగతా నెంబర్లు కూడా ఇచ్చాను. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండడానికి వాట్సాప్ గ్రూప్, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. వాటిలో కూడా మీరు జాయిన్ కావచ్చు. ఈ వీడియో మీకు శుక్రవారం అమావాస్య రావడం, లక్ష్మీదేవి అనుగ్రహానికి తేలికగా పొందడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి ఈ వీడియోలో చెప్తాను. ముఖ్యంగా ఈ అమావాస్య అంటే చంద్రుడు పూర్తిగా అదృశ్యమయ్యే కాలం కాబట్టి దీన్ని దర్శనం అంటే చంద్రుడిని దర్శనం చేసుకోం, చంద్రుడు కనిపించడు. కానీ ఈ సమయానికి ఉన్న శక్తి, ఈ దర్శ అమావాస్య ఎంత శక్తి ఉంటుందంటే మన సంకల్ప బలానికి, పితృతర్పణాలకి, అలాగే తాంత్రిక ఆధ్యాత్మిక శుద్ధికి అత్యంత అనుకూలమైన రోజు. ఈ శుక్రవారం అమావాస్య రోజు లక్ష్మీ అమావాస్య కూడా పరిగణించవచ్చు. ఈరోజు మనం తులసి ఆకులు, పచ్చలి అంటే తులసి ఆకు, అలాగే మనకి పుదీనాకు మధ్యలో ఉంటుంది, పచ్చలి అంటారు. ఈ తులసి ఆకుని కానీ, ఈ పచ్చలి ఆకుని కానీ నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం వల్ల దరిద్ర బాధలు మొత్తం తొలగిపోయి మీకు సంపద వృద్ధి చెందుతుంది అని తంత్రశాస్త్రం చెప్తుంది. అలాగే ఏదైనా విపరీతమైన బాధలతో ఉన్నప్పుడు, మానసిక చిరాకు, ఒత్తిడి, ఏది చేస్తున్నా ఇబ్బంది పడుతూ ఉన్నవారు మీకున్న ప్రతికూల శక్తుల్ని తొలగించుకోవడం కోసం మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య రోజు మనకి భూమిపైన ఉండే శక్తి తరంగాలు చాలా లోతుగా ఉంటాయి. మనం ఈరోజు వీలైనంత వరకు ఉప్పు, అలాగే వట్టివేరు, కర్పూరం, పచ్చకర్పూరం లాంటిది తీసుకొని పౌడర్ని స్నానం చేసే సమయంలో నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు 100 రెట్లు ఫలితం వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, మీ చుట్టూ ఉన్న కంటికి కనిపించకుండా ప్రతికూల శక్తుల్ని, అంటే వీటిని ఈవిల్ ఐ అంటారు, నెగటివ్ ఆరా అంటారు, ఇది తొలగించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈరోజు పితృదేవతల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన ధర్మాలు కానీ, అమావాస్య రోజు ఈరోజు పితృదేవతాయ నమః అని ఒక 11 సార్లు కానీ, 21 సార్లు కానీ తలుచుకోవడం వల్ల మీ వంశం వృద్ధి చెందుతుంది. మీ జాతకంలో ఏదన్నా అకాల మరణానికి సంబంధించిన గండాలు ఉన్నా వాటి నుంచి బయటపడే రక్షణ మీకు పితృదేవతల నుండి కలుగుతుంది. చాలామందికి తెలియదు, తలుచుకోండి, తలుచుకున్న ఫలితం ఉంటుంది. ఈరోజు ఏం చేయాలి, చిన్న చిన్న కొన్ని ప్రక్రియలు చెప్తాను. మనకి ఇది ఈ అమావాస్య డిసెంబర్ 19వ తారీఖు నాడు వచ్చింది.
ఈరోజు పూర్తిగా ఉంది. మీరు స్నానానికి ముందు మీరు ఇంతకుముందు చెప్పాను. మీరు తులసి ఆకు కానీ, పచ్చలి ఆకు గాని వేసుకొని స్నానం చేయవచ్చు. అలాగే దీపారాధన స్నానానికి ముందు మీరేం చేస్తారంటే, మీ గదిలో అంటే మీరు పూజ చేసే గదిలో మనకి పచ్చ రంగుతో ఉండే ఒత్తులు దొరుకుతాయి. అంటే గ్రీన్ కలర్‌వి ఒత్తులు దొరుకుతాయి. ఒకవేళ మీకు పచ్చ రంగు ఒత్తులు దొరకకపోతే కనుక అంటే మార్కెట్‌లో పూజా వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. దొరకకపోతే మీరు కాటన్ దారం, గ్రీన్ కలర్ దారం తీసుకొని దాన్ని ఒత్తుగా తయారు చేసుకోవచ్చు. అలాగే తెలుపు, ఆకుపచ్చ రంగు ఈ 2 ఒత్తులు తీసుకొని అంటే ఆకుపచ్చ సంపదకి, తెలుపు శాంతికి చిహ్నం. మీరేం చేస్తారంటే స్నానం చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు గానీ, ఉత్తర దిశ గానీ ఉండేలా చూసుకోండి. స్నానం చేస్తున్నప్పుడు మనసులో ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యం నమః, ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యం నమః లేకపోతే ఓం నమః శివాయ అని మంత్ర జపం చేసుకోవాలి. మీరు ముందుగా ఏం చేయాలి? ఇది స్నానం చేయడానికి ముందే ఈ ఆకుపచ్చ, తెలుపు రంగులో ఉన్న ఈ ఒత్తులు తీసుకొని మట్టి ప్రమిదలో కానీ మామూలు దీపాల కుందులో అయినా సరే స్నానం చేయకుండానే మీ హాల్లో ఎక్కడైనా సరే దీపం వెలిగించండి. లేదు మీకు ఒత్తులు దొరకవనుకోండి, ఇక్కడ ఇంకో మార్గం కూడా చెప్తాను. మీకు ఒత్తులు దొరకట్లేదు అనుకోండి, మనకి మార్కెట్లో క్యాండిల్స్ దొరుకుతాయి. పచ్చ కలర్‌గా ఉన్న క్యాండిల్స్, తెలుపు కలర్ ఉన్న క్యాండిల్ తెచ్చుకోండి. అవి వెలిగించండి. ఇక్కడ ఎందుకు వెలిగించాలి అంటే, మీకు ఆపదలు, సంపద, శాంతి ఆపదలు రాకుండా మీకు సంపద పెరగడానికి ఇది దారి చూపిస్తుందని శాస్త్రం చెప్తుంది. అంటే అక్కడ ఆ పదార్థం కలర్‌లో ఉన్నదాన్ని వెలిగించాలని అర్థం. అలాగే మంత్రం కూడా మీరు నమఃశివాయ అనుకున్న పనిచేస్తుంది. ఈ తిథిలో అంటే అమావాస్య తిథి ఈ పరిహారం చేయటం వల్ల మానసిక ప్రశాంతతో పాటు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది. ఇది మీరు స్నానం చేయడానికి ముందు వెలిగించాలి. తర్వాత స్నానం చేయాలి. ఇందులో 2 పదార్థాలు, ఒకటి తులసి ఆకులు వేసుకొని చేయవచ్చు, పచ్చల ఆకు వేసుకొని చేయవచ్చు. ఈ 2 దొరికితే 2 వేసుకొని చేయవచ్చు. ఈ 2 దొరకలేదు మీకు, అలాగే ఉప్పు, పచ్చకర్పూరము, ఒట్టివేర్లు ఈ 3 కూడా వేసుకొని కూడా స్నానం చేయవచ్చు. దీనివల్ల నకారాత్మకమైన శక్తులు తొలగిపోతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం సుగంధ ద్రవ్యాలలో ఒక అద్భుతమైన పదార్థం పచ్చలి. ఇది మనం మంత్రాల్లోనూ, తంత్రాల్లోనూ, ఆయుర్వేదంలో దీన్ని వాడుతూ ఉంటారు. దీని నూనె కూడా దొరుకుతూ ఉంటుంది. ఇది మీకు దొరికితే వినియోగించండి. మనకి ఈ పచ్చలి అనేది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. మనకి కొంతమంది మొక్కలు కూడా పెంచుతూ ఉంటారు. తంత్ర జ్యోతిష్యంలో లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆర్థిక బాధలతో ఇబ్బంది పడేవారికి బాధల్ని ఈరోజు ఈ ఆకు వేసుకొని స్నానం చేసిన, దీని సిరప్ అంటే మామూలుగా పర్ఫ్యూమ్ దొరుకుతుంది, అది వేసుకొని స్నానం చేసిన తొలగిస్తుందని తంత్ర శాస్త్రం చెప్తుంది. అందుకే దీన్ని మీరు ఎక్కడైనా సరే ఆయుర్వేద షాపుల్లో కానీ, పూజా వస్తువుల్లో దొరికితే ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మనసుకు ప్రశాంతతతో పాటు భూతత్వానికి సంబంధించిన వాసన కలిగి ఉంటుంది. అంటే మట్టి వాసన కూడా అనిపించే విధంగా ఉంటుంది. ఇది ఆయుర్వేద పరంగా చర్మరక్షణకి, కీటక నివారణకు కూడా వాడతారు. మానసిక ప్రశాంతతకి ఇది ఒక అద్భుతమైన అగరబత్తి రూపంలో కూడా వాడుతూ ఉంటారు. నూనె రూపంలో కూడా వాడుతూ ఉంటారు. అలాగే అమావాస్య రోజు స్నానం చేస్తున్న నీళ్ళల్లో కూడా మీరు ఈ పచ్చడిని వాడుకుంటే మీకు అద్భుతం జరుగుతుంది. ఇది మార్కెట్‌లో ఆయిల్స్ దొరుకుతాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. స్నానం చేసిన నీటిలో 2 కానీ 3 చుక్కలు, అంతకన్నా ఎక్కువ వేసుకోవాలి అవసరం లేదు, వేసుకొని స్నానం చేయండి. ఆకు దొరికిందనుకోండి, నీటిలో మరిగించి ఆ నీటిని కూడా వాడొచ్చు. అంటే వేడి నీళ్ళ స్నానానికి కూడా ఓ 2 ఆకులు వేసి స్నానానికి కూడా వాడవచ్చు. తులసి ఆకులు మామూలుగా వాడుకోండి. ఈ అమావాస్యకు మీరు ఖచ్చితంగా ఈ స్నానము, ఈ విధానాన్ని ప్రయత్నించేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక అద్భుతమైన ఆకర్షణకు సంబంధించిన ఒక బొట్టు తయారు చేసుకునే విధానం చెప్తాను. ఈ అమావాస్య శుక్రవారం కోసం దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని
10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.